ఇక మిగిలిన అప్డేట్ చూస్తే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తెలిపారు. రాజకీయాలు ఎన్నికలకు తానేమీ కొత్త కాదని ఈటెల గుర్తు చేశారు. పార్టీని గెలిపించడంలో తన పాత్రని తాను పోషిస్తానని ఈటెల చెప్పారు. అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉందని వీటిని అధిగమించిన వారే విజయం సాధిస్తారని ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ నేతలు పార్టీ మారుతారనేది కట్టుకథలు మాత్రమే అంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కొన్ని నెలల్లోనే ఎన్నికల తరుణంలో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో భారీ మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డిని అధ్యక్షులను నియమించి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారిని కూడా ఎన్నికల కమిటీ నిర్వహణ కమిటీకి చైర్మన్గా చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని ఆయనతో మాట్లాడే అవకాశం చూద్దాం. సార్, ముందుగా మీ కంగ్రాచులేషన్స్. మీరు కొత్త బాధ్యతలు వచ్చాయి. ఈ బాధ్యతలు ఎట్లా నిర్వర్తించబోతున్నారు సార్? నేనేం రాజకీయాలకు కొత్త కాదు, ఎన్నికలకు కొత్త కాదు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా కొత్త కాదు. కాబట్టి నాకున్న అనుభవాన్ని పార్టీకి అందించే ప్రయత్నం చేస్తా. పార్టీని గెలిపించడంలో నా పాత్రని పోషిస్తా. సార్, ఇంకొకటి, మీ పార్టీలో ఇప్పుడు మీరు కొత్తగా బాధ్యతలు చేపట్టడం ముందు అసంతృప్తులు ఉన్నారంటారు. వారిని ఏ విధంగా కూడా మీరు కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తారు సార్? అంటే అసంతృప్తి అనేటువంటి మాట అన్ని పార్టీలలో ఉంటుంది. కొంతమంది నాయకులు అస్తమానం ఉంటారు. దాన్ని ఏ పార్టీ అయితే మినిమైజ్ చేసుకోగలుగుతుందో, ఐక్యంగా పురోగమించగలుగుతుందో ఆ పార్టీ విజయానికి ముద్దాడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని ముందుకు పోతాం. తెలంగాణలో బీజేపీ లేదు, పూర్తిగా ఖతమైపోయిందని చెప్పి కూడా ఖమ్మం వేదిక రాహుల్ గాంధీ కూడా ఇటువంటి ఆరోపణలు చేశారు. ఎట్లా చూస్తారు వాటిని? 3 ఏళ్ళ ఎవరు గెలిచినట్టే లెక్క. గెలిస్తే బీజేపీ గెలిచింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవలేదు తెలంగాణ గడ్డ మీద. మాట్లాడతారు గట్టినే, రేపు ఎన్నికలు వస్తే ఎన్నికల రిజల్ట్ బయటపడిన తర్వాత తెలుస్తుంది. మీరు చేరికల కమిటీకి కూడా చైర్మన్గా ఉన్నారు. కొంతమంది పార్టీ దాటి కూడా పోతారు. నరేంద్ర మోడీ సభ అయిన తర్వాత చాలామంది జంప్ అవుతారంటారు సార్ బీజేపీ నుంచి. అదంతా కట్టుకథలు, మీడియా సూచిస్తున్న కట్టుకథలు తప్ప వాస్తవం లేదు. చివరిగా, మోడీ ప్రధాని టూర్కు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మీరు పదవి చేపట్టాక మొట్టమొదటి పర్యటన సార్ ఎట్లా ఉండబోతుంది అంటారు? మొట్టమొదటిసారిగా వరంగల్ పట్టణానికి వస్తుంది కాబట్టి మోడీ గారి గ్లామర్ మీదనే బోల్డంత మంది వచ్చే ఆస్కారం ఉంటుంది. పార్టీ కూడా బాగా పటిష్టమైన ప్రాంతం కాబట్టి గొప్పగా విజయవంతమైన ఆస్కారం ఉంటుంది. మేము కూడా రేపటి నుంచి ఏర్పాట్లలో నిమగ్నం అవుతా ఉన్నాం. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందా? తప్పకుండా ఒంటరిగానే పోటీ చేస్తుంది. చూసుకున్నట్టయితే తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారం ఖచ్చితంగా కూడా చేపడుతుందని చెప్పి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. కెమెరామ్యాన్ భవానీ శంకర్తో శ్రీధర్, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.